భారతదేశంలో శ్వేత విప్లవం, దీన్ని మనం ఏమంటాము? వైట్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, వర్గీస్ కురియన్. పాల ఉత్పత్తిని పెంచడానికి ఆపరేషన్ ఫ్లడ్ ప్రారంభించిన వర్గీస్ కురియన్ శ్వేత విప్లవ పితామహుడిగా పేరు పొందారు. క్వశ్చన్ నెంబర్ 67, ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని పిలుస్తారు? అంటే రెడ్ ప్లానెట్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, అంగారకుడు. దీన్ని మనం మార్స్ అంటాము. అంగారక గ్రహం ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 68, భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంది అని అన్నది ఎవరు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, మహాత్మా గాంధీ. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ నమ్మేవారు. క్వశ్చన్ నెంబర్ 69, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమిని ప్రపంచ పైకప్పు అని కూడా పిలుస్తారు, రూఫ్ ఆఫ్ ద వరల్డ్. క్వశ్చన్ నెంబర్ 70, వాయువుల మిశ్రమంలో నైట్రోజన్ శాతం ఎంత? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 71, 1945లో హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేసిన దేశం ఏది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, అమెరికా, యుఎస్ఏ. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా జపాన్ నగరాలపై అణుదాడి చేసింది. క్వశ్చన్ నెంబర్ 72, పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, అనైముడి. అనైముడి దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన శిఖరం. క్వశ్చన్ నెంబర్ 73, భారతదేశంలో మొట్టమొదటి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, 1872లో. 1872లో మొదటిసారి ప్రారంభమైనప్పటికీ 1881 నుండి క్రమబద్ధమైన జనగణన ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 74, రాజ్యాంగంలోని ఏ అధికరణం అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, 17వ అధికరణం. 17వ అధికరణం ప్రకారం అంటరానితనం పాటించడం నేరం. క్వశ్చన్ నెంబర్ 75, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, సుందర్బన్స్ డెల్టా. గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు కలిపి పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాను ఏర్పరుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 76, తూర్పు తీర మైదానంలో ప్రసిద్ధి మంచినీటి సరస్సు ఏది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, కొల్లేరు సరస్సు. కొల్లేరు మంచినీటి సరస్సు కాగా చిల్కా మరియు పులకాట్ ఉప్పునీటి సరస్సులు. క్వశ్చన్ నెంబర్ 77, జీవించే హక్కు ఏ అధికరణం కిందకు వస్తుంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, 21వ అధికరణం. ఇది అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు. క్వశ్చన్ నెంబర్ 78, కింది వాటిలో ఏది పునరుద్ధరించబడని శక్తి వనరు? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, బొగ్గు. బొగ్గు, పెట్రోలియం వంటివి వాడితే అయిపోతాయి, తిరిగి ఏర్పడడానికి లక్షల ఏళ్ళు పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 79, పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, ఏప్రిల్ 24. 73వ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చిన జ్ఞాపకార్థం దీనిని జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 80, ఐరోపాను ఆసియా నుండి వేరు చేస్తున్న పర్వతాలు ఏవి? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, యూరల్ పర్వతాలు. రష్యాలో ఉన్న యూరల్ పర్వతాలు ఐరోపా మరియు ఆసియా ఖండాల మధ్య సహజ సరిహద్దుగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 81, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి కనీస వయసు ఎంత ఉండాలి? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, 35 ఏళ్ళు ఉండాలి. భారత రాష్ట్రపతి లేదా గవర్నర్ పదవికి పోటీ చేయడానికి కనీసం 35 ఏళ్ళు వయసు నిండి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 82, భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్, జాతీయ పార్కు ఏది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936లో స్థాపించబడింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, జూన్ 5. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 5న దీనిని నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 85, భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఆప్షన్ బి, మౌసిమ్ రామ్. మేఘాలయలో ఉన్న మౌసిమ్ రామ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందే ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 86, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, 2005లో. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల వేతన ఉపాధి కల్పించడం ఈ చట్టం లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 87, భూమిపై పగలు మరియు రాత్రులు ఏర్పడడానికి కారణం ఏమిటి? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, భూ భ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడం, భ్రమణం వల్ల సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగంలో పగలు, వెనుక వైపు రాత్రి ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 88, భారతదేశంలో బంగారు విప్లవం దేనికి సంబంధించింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, ఉద్యానవన పంటలు మరియు తేనె. పండ్లు, కూరగాయలు మరియు తేనె ఉత్పత్తిని పెంచడానికి బంగారు విప్లవం అంటారు. క్వశ్చన్ నెంబర్ 89, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ భాషల గురించి తెలుపుతుంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, 8వ షెడ్యూల్. 8వ షెడ్యూల్లో ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 90, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, జెనీవా. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి 1995లో స్థాపించబడిన WTO కేంద్రం
స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 91. సూర్యరశ్మి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? ఫ్రెండ్స్, వీటిలో మీరు ఆన్సర్ చేయండి, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 92. ఏ హక్కును బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయము మరియు ఆత్మ అని పిలిచారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, రాజ్యాంగ పరిహారపు హక్కు. 32వ అధికరణం ద్వారా పౌరుల హక్కులకు రక్షణ లభిస్తుంది కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. క్వశ్చన్ నెంబర్ 93. భారతదేశ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని విజయాలను చూసి చరిత్రకారుడు విఎస్ స్మిత్ ఆయనను భారత నెపోలియన్ అని అభివర్ణించారు. క్వశ్చన్ నెంబర్ 94. నీలి విప్లవం దేనికి సంబంధించినది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, చేపల పెంపకానికి సంబంధించింది. జల వనరుల ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచడాన్ని నీలి విప్లవం అంటారు. ముఖ్యంగా ఇక్కడ మనం చేపల గురించి మాట్లాడతాం. క్వశ్చన్ నెంబర్ 95. అత్యవసర పరిస్థితి విధించే అధికారం ఎవరికి ఉంది? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, రాష్ట్రపతికి. కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్టికల్ 352, 356 మరియు 360 ప్రకారం అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 96. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, బెంగళూరును. ఐటీ పరిశ్రమలకు కేంద్ర బిందువు కావడంతో బెంగళూరును ఈ విధంగా పిలుస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 97. భూమిపై ఉన్న నీటిలో మంచినీటి శాతం సుమారు ఎంత? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, 2.5%. భూమిపై 71% నీరు ఉన్నప్పటికీ అందులో కేవలం 2.5% నుండి 3% మాత్రమే తాగడానికి ఉపయోగపడే మంచినీరు. క్వశ్చన్ నెంబర్ 98. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం ఏది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, అమెరికా. అమెరికా రాజ్యాంగం ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 99. కింది వాటిలో ఏది నగదు పంట అంటే క్యాష్ క్రాప్ అని అంటాం? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, పొగాకు. అమ్మడం ద్వారా లాభం పొందడమే ప్రధాన లక్ష్యంగా పండించే పంటలను నగదు పంటలు అంటారు. వీటిలో మనకు పొగాకు, చెరకు, మిర్చి కూడా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 100. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అని దేనిని పిలుస్తారు? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అవుతుంది, మీడియా. శాసన, నిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే మీడియాను 4వ స్తంభంగా పరిగణిస్తారు. ఫ్రెండ్స్, ఇవి మనకు అత్యంత ఇంపార్టెంట్ అయిన సోషల్ బిట్స్. ఈ బిట్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి టెట్ మరియు డిఎస్సి రాసే వాళ్ళకి లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ప్రమోట్ చేయండి.